హాయ్ అండి అందరికీ. ఈరోజు గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా? అదేనండి మన గోదావరి స్టైల్లో. వెల్కమ్ టు రాజమండ్రి కోడలిపిల్ల ఛానల్. ఈ గుత్తి వంకాయల్ని మేము చెట్టు నుంచి అయితే కోసామండి. అందుకే ఇవి చిన్న చిన్నవి కూడా కోసేసాము కర్రీ కోసమని. వంకాయలు ఈ కర్రీలోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి ఫస్ట్. తర్వాత ఆ ఉల్లిపాయల్లోనే నేను 2 పచ్చిమిరకాయలు అయితే వేసి బాగా పేస్ట్ చేశానండి, స్పైసీగా ఉంటుందని. ఇంకా 2 పచ్చిమిరకాయలని విడిగా కూడా కోసి పెట్టుకున్నాను. ఆ కర్రీలోకి సాల్ట్, కారం, పసుపు, ఆయిల్, మసాలా అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. మసాలా నేను చెక్క, లవంగాలు, యాలక్కాయలు, జీలకర్ర, గసగసాలు, ఎల్లుల్లిపాయలతో మసాలా ముద్దను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. మీకు ఈ స్టైల్ నచ్చితే కనుక ఒకసారి ఇంట్లో చేసుకుని చూడండి. చేసుకున్నాక నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా ఉన్నదనేది. వంకాయలని కట్ చేసుకున్నాక మనం సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. వంకాయలని ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముద్ద, మసాలా, కారం అన్నీ కలిపి పెట్టుకుంటే అసలు ఆ గుత్తి వంకాయ కర్రీ తినాలంటే ఎంత అదృష్టం ఉండాలంటారండి, మీరే చెప్పండి. ఎండో పురుగులు ఉంటాయండో ఈ వంకాయల్లో, చూసుకుని కోసుకోండి. వీడియో చూసుకోకుండా కోసారనుకో ఏముంటుంది, ఆ రోజు నాన్ వెజ్ అయిపోతుంది అంతే. వంకాయలు అయితే కోసేసుకున్నామండి, ఇగోండి. ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయ ముద్దనే పెట్టుకుంటున్నామండి మనం మసాలా వేసుకుని. కారం మొత్తం వేసుకుని తగినంత వేసుకోవాలండి, ఎక్కువ వేసుకుంటారేమో చూసుకోండి. పసుపు, సాల్ట్ కూడా చూసుకోండి, తగినంత వేసుకోండి. చాలా తక్కువ అయితే మళ్ళీ వేసుకుందరు అనుకో. మసాలా బాగా కలుపుకుందామండి. అండి వంట చేసేది నేనే కానండి, చేయించేది మాత్రం మా వదిన గారండి. నాకేమొచ్చండి వంటలు చేయడం. వంకాయలో పెట్టుకుందామండి. ఇంకొక కలిపేసుకున్నాం కదండి, కొంచెం తక్కువైందండి. మరీ ఎక్కువైనా కష్టమైపోద్దండి, చూసుకుంటా ఉండండి. ఒక్కసారి ఇలా చేసుకుంటేనండి అదిరిపోతుంది అంతే. మసాలా ముద్దను నూరుకుని వంకాయలో పెట్టుకున్న వంకాయలు అయితే ఇవ్వండి. ఇలా చూస్తేనే తినేయాలనిపించేస్తుందా? నాకైతే తినేయాలనిపించేస్తుంది. ఆయిల్ అయితే మరుగుతుంది. ఇప్పుడు వంకాయలు అయితే వేసుకున్నాం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. వంకాయ ఆయిల్లో మగ్గితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. అదేనండి వెన్నలాగా నోట్లో వంకాయ పెట్టుకుంటే వెన్నలా అయిపోవాలంటది అంటారు కదా, అలా అయిపోవాలి. గుత్తి వంకాయ కర్రీ అయినా ఓన్లీ వంకాయ కర్రీ అయినా సరే ఆయిల్లో ఎప్పుడైతే వంకాయ మగ్గుతుందో
అప్పుడే ఉంటుంది ఆ కర్రీ, చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా, మన గోదావరి స్టైల్లో. మీ రాజమండ్రి కోడల పిల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. కొంచెం గ్రేవీ అయితే మిగిలించి వేసేసుకుంటున్నాను. వేసేసుకుని కాసేపు మూత పెట్టుకుంటూ మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు అయితే ఆయిల్ అయితే మగ్గించుకున్నామండి. మగ్గించుకున్నాక కలుద్దాం. వంకాయలు ఇడిపోకుండా కలుపుకోవాలండి. ఇంకొక 5 మినిట్స్ అయితే మూత పెడదాం. దీంట్లో వాటర్ ఏమి వేసుకోక్కర్లేదండి, ఆయిల్లో మగ్గిపోతుంది వంకాయ. అప్పుడే టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే మాత్రం. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకో గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ, గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇలా వాటర్ వేయకుండా గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నారేంటి, ఎలా ఉంటుందో అని. ఇది లేత వంకాయలండి, చెట్టు వంకాయలు అప్పటికప్పుడు కోసి తెచ్చాము. అందుకని మనం వాటర్ అయితే ఏ అవసరం లేదండి. అదిగోండి కర్రీ రెడీ అయిపోయింది కదా, అదిరిపోతుంది అంతే. ఒక్కసారి గోదావరి స్టైల్లో ట్రై చేయండి. మీ రాజమండ్రి కోడల పిల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి ప్లీజ్ అండి. సరే అయితే మరి నేను మళ్ళీ వీడియోతో కలుస్తాను మిమ్మల్ని అందరినీ. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, లైట్గా కొత్తిమీర వేసుకోండి కర్రీలో, అదిరిపోతుంది అంతే. కొత్తిమీర వేసుకున్నాక ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోండి. ఓకేనా? ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి నాకు ఎలా ఉందో. ఓకేనా? అందరికీ బాయ్ అండి. మీ రాజమండ్రి కోడల పిల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.